ఈ విధంగా ఉన్న 10% ఆవులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు మీ స్థానికంగా ఉన్న మూపురు ఉన్న ఆవుల్ని, జాతి ఆవులు అంటే ఏంటి, నాటు ఆవులు అంటే ఏంటంటే బ్రీడ్ ఆవులు ఏవైతే ఉన్నాయో మీకు చెప్పినట్టు ఈ ఒంగోలు, పొంగనూరు, కాంగయం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బ్రీడ్ జాతి ఆవులు అంటారు. అలాగే మళ్ళీ ప్రతి చోట కూడా స్థానిక ఆవులు ఉన్నాయి, నాటు ఆవులు అంటారు, ఊరు ఆవులు అంటారు. వీటిని ఇవి కూడా మంచివే. ఒకటే గుర్తు, మెడ వెనక ఎత్తుగా ఉంటే అది మన ఆవు. గీత గీసినట్టు స్ట్రైట్గా ఉందనుకోండి అది జెర్సీ, హోలిస్టియన్, ఫ్రీజియన్. ఒకవేళ కొంచెం ఎత్తుగా ఉందనుకోండి అది క్రాస్ బ్రీడ్, అది కూడా వాడకూడదు. పూర్తిగా ఎత్తుగా ఉన్న ఆవుది పేడ మూత్రం మీరు జీవామృతంకి వాడుకోవచ్చు. ఈ ప్రకృతి వ్యవసాయంలో కీలకమైంది దేశవాళీ ఆవు. దేశవాళీ ఆవు రోజుకి 10 కేజీల నికరంగా పేడనిస్తుంది. దీని మీద